రాష్ట్రంలో చేపట్టిన డిఎస్సి నియామకాల ప్రక్రియలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సి అక్రమాలపై దశల వారీ పోరాటంలో భాగంగా సోమవారం స్థానిక ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలతో కళ్యాణ మండపం కిక్కిరిసిపోయింది. ముందుగా మహిళా నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధాన సమస్యలు ఎక్కడున్నాయో ఒక్క ప్రదేశానికి పోతేనే నిరుద్యోగ యువతీ యువకులని ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో, ఏ విధంగా అన్యాయం చేస్తుందో, ఏ విధంగా అవినీతికి పాల్పడుతుందో, ఏ విధంగా అక్రమాలు చేస్తుందో ఇవన్నీ కూడా తెలియజేసేదానికి, అదేవిధంగా ఈ అవకతవకలు చేయడానికి కారణమైన లోకేష్ గాయన వాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి ఈరోజు ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తూ ఉంటారు. దానికోసం ఎప్పుడు డిఎస్సి వస్తుందా, ఎప్పుడు మనకి అవకాశం వస్తుందా, ఎప్పుడు మనకు ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూస్తున్న ఆ యువకులకి ఏ విధంగా అన్యాయం చేసిందో ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమిలో ఉన్న ముఖ్యంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. కాబట్టి ఈరోజు ఏ విధంగా వాళ్ళు మోసం చేశారనేది తెలియజేసేదానికి ఈరోజు అందరూ కూడా అడుగు పెట్టున్నారు. ఎవరైతే డిఎస్సి నేను కూడా ఎగ్జామ్ రాయాలి అని పోటీ పడతా ఉంటాడో అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఇచ్చి అతన్ని కన్వీనర్గా చేసి అతని ఆధ్వర్యంలో ఈ ఎగ్జామ్స్ జరిగేటట్టు చేసి అతను కూడా ఆ ఎగ్జామ్స్ రాసి దాంట్లో ప్రథమ స్థానాన్ని తెచ్చుకున్నాడంటే ఎంతటి అవినీతో ఒక్కసారి ఆలోచించండి ప్రజలంతా కూడా. అంటే ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాడో ఆ వ్యక్తి ఎగ్జామ్ రాస్తే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే పేపర్ లీక్ అయిందా లేదా అనేది దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇటువంటి అన్యాయం ఈ ప్రభుత్వంలో చేశారంటే అతనితో పాటు ఎంతమంది ఇటువంటి అక్రమాలకి పాల్పడ్డారనేది ఒక్కసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ స్పోర్ట్స్ కోటాలో నేషనల్ లెవెల్లో ప్రైజ్ సంపాదించిన అతనికి 1:1 కాళ్ళు అడిగిచ్చి అతను ఇంటర్వ్యూ పోతే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా అతన్ని రిజెక్ట్ చేశారంటే ఏ విధంగా మోసం చేశారో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ఈ డిఎస్సిలో ఇటువంటి అవకతవకలు జరిగినాయి కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ అందరూ కూడా ఈరోజు రాష్ట్రమంతటా కూడా నిరుద్యోగ యువకులు అయితేనేమి, అదేవిధంగా వారికి సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.